నీలంటాడు నాలంటాడో ఏడైనా ఉంటాడో అర్లంటాడో ఎర్ర చందనం లాగా అరుదుగా ఉంటాడో. అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఓనర్ అడుగుతాంటే ఈ గాలి నాదే, ఈ గాలు నాదే, నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. ఓనర్ మీద వేసినా ఏదే విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట తెలుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం? మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెబుతున్నారు. పదరా చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. పులిరా పులి. ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. కట్టి పుల్లోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి కాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా 300 కన్నులమ్మా, వెనకాల చూడంగా 700
కన్నులమ్మ సాధు సిద్ధులంతా సాగిల బట్టరమ్మ మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మ కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా ఏసాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో కాల ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలకిచ్చి మరణీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి